అందరికీ నమస్కారం. మన చుట్టూ వందల మంది మనుషులు ఉండవచ్చు, కానీ వారిలో మన మంచి కోరేవారు ఎంతమంది? పైకి నవ్వుతూ లోపల విషం దాచుకునే వారిని ఎలా గుర్తించాలి? 500 ఏళ్ల క్రితమే యోగి వేమన గారు నేటి కాలపు మనుషుల మనస్తత్వాలను తన పద్యాలలో ఎలా విడమరిచి చెప్పారో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ మొదటి భాగంలో మనుషుల ప్రవర్తన మరియు సామాజిక బంధాల గురించి వేమన చెప్పిన 25 అద్భుతమైనటువంటి పద్యాలను విశ్లేషించుకుందాము. మరి ఇవి మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సాహితీ పరిమళాన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి విభాగము ముసుగు మనుషులు. ముసుగు ముఖం నవ్వుతుంది, కానీ లోపల మనసు మాత్రము విషం దాచుకుంటుంది. దీనికి సంబంధించి వేమన చెప్పిన పద్యాలు చూడండి. సోషల్ మీడియాలో ఆదర్శవంతులుగా ఫోజులిస్తూ నిజ జీవితంలో మోసాలు చేసే ఫేక్ వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని వేమన చెప్పినటువంటి పద్యం. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. లోపల తప్పులు చేస్తూ బయటకు నీతిమంతుడిలా నటించే వారిని లోకం నమ్మవచ్చేమో కాని దేవుడు మాత్రము చూస్తూనే ఉంటాడు. మనం ఉద్యోగం చేసే చోట అర్హత లేని వాళ్ళు తమకంటే తెలివైన వారిని ఎలా తొక్కేస్తారో ఉదాహరణగా వేమన చెప్పిన పద్యం. అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు, చెప్పు తినెడు కుక్క చెరుకు తీ పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ. చెప్పు రుచి మరిగినటువంటి కుక్కకు చెరకు తీపి రుచించదు కదా. అలాగే నీచుడికి పవర్ వస్తే వాడు చేసే మొదటి పని మంచివాళ్లను దూరం పెట్టడమే. జ్ఞాని మరియు అజ్ఞాని మధ్య తేడాను చెప్పే వేమన పద్యం చూడండి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. కంచు మోగినట్లు బంగారం మోగదు కదా. బంగారం నిశ్శబ్దంగా ఉంటుంది, కంచు మాత్రము విపరీతంగా మోగుతుంది. అలాగే ఏమీ లేనివాడే గొప్పలు చెప్పుకుంటాడు. నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉంటాడు. మనుషుల బయటి రూపం చూసి మోసపోవద్దు అని వేమన చెప్పిన పద్యం చూడండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము చూడటానికి ఒక్కలాగే కనిపిస్తాయి, కానీ రుచులు మాత్రము వేరువేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ కూడా ఒకే విధంగా కనిపించినా అందులో మంచివారు వేరు. కాబట్టి మనుషుల రంగు, డ్రెస్సు చూసి మోసపోకండి. అత్యవసర సమయంలో వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి మనిషిని అంచనా వేయండి. పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న రోడ్డు మీద లేదా తోటి మనుషులతో నీచంగా ప్రవర్తించే వారిని మనం రోజూ చూస్తుంటాం కదా. అలాంటి వాళ్ల కోసం వేమన ఏం చెప్పాడో చూడండి. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినా గాని హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు, విశ్వదాభిరామ వినురవేమ. బొగ్గును పాలతో కడిగినా నలుపు పోదు. అలాగే నీచుడికి ఎంత చదువున్నా సరే సంస్కారం అనేది రాదు. ఈ కాలంలో భక్తి పేరుతో అరాచకాలు చేసే బాబాల ముసుగులను తీస్తూ వేమన చెప్పిన పద్యం చూడండి. నొసలు బత్తుడయ్యే నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయగాను, శివుని గొల్తుననగా సిగ్గెట్టు రాదురా, విశ్వదాభిరామ వినురవేమ. నోరేమో తోడేలులాగా మనసేమో భూతంలాగా ఉంచుకుని నుదుట విభూది ధరించి చేసేటువంటి పూజలు వ్యర్థమవుతాయి. అప్పులు చేసి లగ్జరీ లైఫ్ గడుపుతూ బయటకు బిల్డప్ ఇచ్చే నేటి కాలపు డొల్ల జీవితాల గురించి వేమన ఏమన్నాడో చూడండి. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ.
పైకి మెరిసే మేడి పండుకి లోపల పురుగులు ఉన్నట్లు పిరికివాడి ఆడంబరం కూడా మేడిపండులాగా బయటికి మాత్రమే అందంగా ఉంటుంది. ఇంకా రెండవ విభాగము మూర్ఖత్వము మరియు నీచగుణము. మూర్ఖుడు అరుస్తాడు, కాని జ్ఞాని మౌనంగా చూస్తాడు. ఇలాంటి వారి గురించి వేమన చెప్పిన పద్యాలు చూడండి. వారసత్వంగా ఆస్తి రావచ్చు గాని క్రమశిక్షణ లేకపోతే అది నిలవదు అని వేమన చెప్పిన పద్యం. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచువాని వంశమెల్లా, చెరకు వెన్ను పుట్టి చెరపదా తీపెల్ల, విశ్వదాభిరామ వినురవేమా. చెరకుకు వెన్ను పుట్టి చెరుకులోని తీపిని అంతా నాశనం చేసినట్లు గొప్పవారికి చెడ్డ సంతానం పుడితే వంశం మొత్తం నాశనం అవుతుంది. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యూనివర్సిటీల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మే మూర్ఖులను మార్చడం మన వల్ల కాదు. దానికి సంబంధించి వేమన చెప్పిన పద్యం చూడండి. ఎద్దుకైన కాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడచు మర్మమెరిగి, మొప్పె తెలియలేదు 30 విశ్వదాభిరామ వినురవేమా. ఒక ఏడాది నేర్పిస్తే ఎద్దైనా మనం చెప్పినట్లు తెలుసుకుని వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. కానీ 30 ఏళ్లు చెప్పినా సరే మూర్ఖుడు మాత్రము తెలుసుకోలేడు. సహజ గుణాన్ని మార్చలేము అని వేమన చెప్పిన పద్యం. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు దొడ్డదైనా, లోభి దాతగాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత జాతి కుక్కైనా సరే సాత్వికమైనటువంటి గోవు కాలేదు. భయపడి పరుగెత్తేటువంటి కుందేలు పులి కాలేదు. తొండం ఉన్నది కదా అని చెప్పి దోమ ఏనుగు కాలేదు. అలాగే పిసినిగొట్టు నుండి దాన గుణాన్ని కూడా మనం ఆశించలేము. నెటిజన్లు గొప్ప వ్యక్తులను కూడా నోటికొచ్చినట్లు ట్రోల్ చేసే విచక్షణ లేని ప్రవర్తన గురించి ఆనాడే వేమన ఏమన్నాడో చూడండి. కుక్క ఏమి రుంగు గురులింగ జంగంబు, పిక్కబట్టి ఎడిసి పీకుగాక, సంతపాక తొత్తు సన్యాసి నిరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. పిక్కబట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క గురువైనా ఎవరైనా సరే వదలదు. అలాగే సంతలో దారిగాచి సంపాదించేటువంటి వేశ్య సన్యాసి వద్ద నుండి కూడా డబ్బులు గుంజడం మానదు. సంస్కారం లేని వాడికి ఎవరిని గౌరవించాలో తెలియదు. అనర్హులను సెలబ్రిటీలుగా చేసే నేటి సోషల్ మీడియా ట్రెండ్ గురించి వేమన చెప్పిన పద్యం చూడండి. కోతి బట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి, కొండముచ్చులెల్ల కొలిచినట్లు, నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు, విశ్వదాభిరామ వినురవేమా. కోతికి కొత్త బట్టలు కట్టి కొండముచ్చులు పూజ చేసినట్లు నీతి లేని నాయకుడి చుట్టూ భజన బృందాలు ఎప్పుడూ ఉంటాయి. తెలివైన వాడు మౌనంగా సాధిస్తాడు. ఏమీ తెలియని వాడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తాడు. దీనికి ఉదాహరణగా ఈ వేమన పద్యం. గంగపారుచుండు కదలని గతితోడా, మురికి కాల్వ పారు మోతతోడా, అధికుడోర్చునట్లు అధముడోర్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమా. ఒక ఆఫీసులో గాని సమాజంలో గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు లీడర్ అనేవాడు గంగలా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతుకుతాడు. కానీ అర్హత లేనివాడు చిన్న సమస్యకే గగ్గోలు పెడుతూ పక్క వాళ్ళని నిందిస్తూ ఆ ప్రాంతమంతా కలుషితం చేస్తాడు. కేవలం తెలివైన వారి సావాసం ఉంటే సరిపోదు, మనకంటూ సొంత తెలివితేటలు ఉండాలి అంటూ వేమన చెప్పిన పద్యం. విద్య లేనివాడు విద్వాంసుల కడను, ఉండగానే పండితుండుగాడు, కొలని హంసల కడ కొక్కెరయున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. పండితుల దగ్గర ఉన్నంత మాత్రాన చదువు లేనివాడు పండితుడు కాడు. అలాగే హంసల మధ్య కొంగ ఉన్నంత మాత్రాన అది హంస అవ్వదు. మన వ్యక్తిగత విషయాలు తప్పుడు వ్యక్తులతో షేర్ చేసుకుంటే భవిష్యత్తులో అది మనకే ముప్పు అని వేమన చెప్పిన పద్యం చూడండి. హీన గుణము వాని నిలుసేరనిచ్చిన
ఎంతవానికైనా నిడుమ కలుగు ఏగ కడుపు జొచ్చి ఎట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ. తప్పుడు వ్యక్తిని ఇంట్లోకి రానిస్తే కడుపులో ఏగ వెళ్ళినట్లు కలత తప్పదు. కాబట్టి ఎవరిని చేరదీయాలి, ఎవరిని చేరదీయకూడదు అని తెలుసుకోవాలి. ఇంకా మూడవ విభాగము శత్రుత్వము మరియు లోకజ్ఞానము. శత్రువు ఎప్పుడూ ఎదురుగా రాడు, చిరునవ్వుతో వెనుకే నడుస్తాడు. దీనికి సంబంధించిన పద్యాలు చూద్దాము. పగతో ప్రతీకారం తీర్చుకోవటం కంటే మన మంచితనంతో శత్రువును సిగ్గుపడేలా చేయడమే ఈ కాలపు తెలివైన రివెంజ్. దీనికి వేమన చెప్పిన పద్యం చూడండి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవేమ. చంపదగినటువంటి శత్రువు మనకు దొరికినా సరే వాణ్ణి చంపకూడదు. వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు, అదే వాడికి సరైన శిక్ష అవుతుంది. సడన్ గా మనతో అతిగా క్లోజ్ అయ్యే వ్యక్తుల వెనుక ఉండే స్వార్థాన్ని గమనించాలి అని వేమన చెప్పిన పద్యం చూడండి. చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు, చెరుపనున్న పగర చెలిమిసేయు, కరవనున్న పాము నెరిగాచుకొనియుండు విశ్వదాభిరామ వినురవేమ. రాజు ఎప్పుడూ కూడా చంపాలి అనుకున్న వాళ్లతోటి చనువు అధికం చేస్తాడు. అలాగే నాశనం చేయాల్సిన శత్రువులతో స్నేహం చేస్తాడు. అంటే హాని చేసేవాడు పాములా కాచుకుని ఉండి ముందు అతిగా స్నేహం చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్లతో జాగ్రత్త. మన పరిస్థితి బాలేనప్పుడు మౌనంగా ఉండి సమయం కోసం వేచి చూడాలి. అందుకు వేమన చెప్పిన పద్యం చూడండి. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు, బలిమిలేని వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ. టైం బాలేనప్పుడు కుక్క కూడా సింహాన్ని హింసిస్తుంది. కాబట్టి బలం లేని సమయంలో పంతాలకి వెళ్ళకూడదు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీకు పట్టున్న రంగంలో కాకుండా సంబంధం లేని చోట అనవసరంగా తలదూర్చితే నీకంటే తక్కువ వాళ్ల చేతిలో కూడా చులకనైపోతావు అని చెప్పి వేమన పద్యం చూడండి. నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. మొసలి నీళ్లలో ఉన్నప్పుడు ఏనుగునైనా పట్టుకుంటుంది, కానీ బయటకు వస్తే కుక్క చేత కూడా భంగపాటు చెందుతుంది. అది స్థానబలం అవుతుంది గాని తన బలం కాదు. కాబట్టి మన బలం ఉన్న ఫీల్డ్లోనే మనం రాణించాలి. అంతేకాని పక్కవాడిని చూసి అనవసరమైన రిస్క్ తీసుకోకూడదు. 10 మంది అబద్ధాన్ని కూడా నిజమని ప్రచారం చేస్తే లోకం నమ్ముతుంది. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తూ వేమన చెప్పిన పద్యం చూడండి. పదుగురాడు మాట పాటియై ధరచెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు, ఓరకుండు వాని నూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమ. 10 మంది మాట చెల్లుబడవుతుంది, ఒక్కడు నిజం పలికినా సరే చెల్లుబాటు కాదు. ఇంకా ఏం మాట్లాడకుండా ఊరకుండేవాడిని ఊరంతా కలిసి కూడా ఏమీ చెయ్యలేదు. కాబట్టి మెజారిటీ మాటే లోకంలో చెల్లుతుంది అని తెలుసుకోవాలి. చెడు సావాసాల వల్ల కెరీర్ నాశనమయ్యే యూత్ గురించి వేమన ఏం చెప్పాడో తెలుసా? వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు వృక్షాన్ని చెరుస్తుంది, చీడ చెట్టును చెరుస్తుంది. అలాగే నీచుడి సావాసం గుణవంతుడిని చెరుస్తుంది. ఇంకా 4వ విభాగము కుటుంబము మరియు బంధాలు. బంధుత్వం పేరు ఒకటే కాని లోపల లెక్కలు వేరే అని తెలియచేసే పద్యాలు. బంధుత్వాలు నేడు కేవలం స్వార్థం మీద ఎలా ఆధారపడి ఉన్నాయో చెప్పే పచ్చి నిజం ఈ వేమన పద్యం. ఆలివంక వారల ఆత్మబంధువులైరి,
తల్లి వంక వారు తగినపాటి, తండ్రి వంక వారు దాయాదులైరయా, విశ్వదాభిరామ వినురవేమ. మగవాళ్లకి పెళ్ళైన తరువాత భార్య వైపు వారు ఆత్మీయులవుతారు, తల్లి వైపు వారు అంతంత మాత్రంగా ఉంటారు. ఇంకా తండ్రి వైపు వాళ్ళైతే పగవాళ్ళవుతారు, అంటే శత్రువులవుతారన్నమాట. కుటుంబంలో ఒక్క గుణవంతుడు ఉంటే ఆ కుటుంబమే గంధపు వనంలా మారుతుంది అని చెప్పే వేమన పద్యం. కులములోనొకడు గుణవంతుడుండెనా, కులము వెలయువాని గుణము వలన, వెలయు వనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. గంధపు చెట్టు వల్ల అది ఉన్న వనం అంతా ప్రకాశించినట్లు ఒక్క గుణవంతుడి వల్ల అతని కులం అంతా కూడా ప్రకాశిస్తుంది. అంటే ఒక్క సద్గుణవంతుడు వంశానికి కీర్తి తెస్తాడు. అన్నీ ఇచ్చి పెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేసే నేటి పరిస్థితి గురించి వేమన చెప్పిన పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. పుట్టలోని చెదలు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. అదేవిధంగా కని పెంచిన తల్లిదండ్రుల మీద కనికరం లేని కొడుకు పుట్టి లాభం లేదు, చచ్చినా కూడా నష్టం లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ విజయం వ్యర్థం అని వేమన చెప్పిన పద్యం చూడండి. సుగుణవంతురాలు సుదతియైయుండిన, బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప, స్వర్గమేటికయ్య సంసారికింకను, విశ్వదాభిరామ వినురవేమ. భార్య సుగుణవంతురాలై బిడ్డలు బుద్ధిమంతులై ఉంటే సంసారికి స్వర్గం అవసరం లేదు. ఇంటి ఇల్లాలు సంతానము బాగుంటే అదే స్వర్గం అవుతుంది. చూశారు కదా, ఈ 25 పద్యాలు నేటి మన సమాజానికి ఎంత దగ్గరగా ఉన్నాయో. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి ముసుగు మనుషులు ఎదురయ్యారా? మీ అనుభవం ఏంటో కింద కామెంట్ చేయండి. ఎంతమందికి ఇలా జరిగిందో చూద్దాము. మనుషులను గుర్తుపట్టడంలో వేమన గారి ఈ సూత్రాలు మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. వచ్చే వీడియోలో సంపాదన, అప్పుల బాధ మరియు డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది అనే అంశాలపైన మరికొన్ని వేమన పద్యాలను చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.